thank you so much for having me on board, and especially this man here, our family man. It was amazing to be associated with Raj sir also in this way. Kabatti oka complete family picture kabatti ఇంకా reasons అవసరం లేవు. అర్థమైంది మాకు కూడా. Yeah. థ్యాంక్ యూ. నందిని గారు, మీరు సమంత గారు ఆల్రెడీ ఇప్పటికి 3 ఫిల్మ్స్ చేశారు. దిస్ ఇస్ ద థర్డ్ ఫిల్మ్. ఒకటి ఫ్లాప్ అయింది కదా, మధ్యలో మర్చిపోతా ఉంటాం. అవన్నీ మా దృష్టిలో ఏం అవ్వలేదండి, సూపర్ సక్సెస్ అయ్యాయి అన్ని మూవీస్. ఓకే. సో మరి ఈ మూవీ, మీ మూవీ జర్నీలో మీరు సమంత గారిలో అబ్జర్వ్ చేసిన చేంజెస్ ఏంటి? ఆవిడ ఎలా గ్రో అయ్యారు యాజ్ అన్ యాక్టర్ కానీ యాజ్ అ పర్సన్ కానీ మీకు ఎలా అనిపిస్తుంది? అండ్ ఈ మూవీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది మీకు? ఐ నో ఇట్స్ లాంగ్ క్వశ్చన్. షీఈ్ అంటే వెరీ 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 డిఫికల్ట్ టు కన్విన్స్ అండి. ఆవిడకి ఏదైనా కథ కానీ ఓ డైలాగ్ అయినా ఏదైనా చెప్పాలంటే ఒక మన నీట్ ఎగ్జామినేషన్ ముందు కూర్చున్నట్టు ఉంటుంది ప్రతిసారి. అండ్ షీ హ్యాస్ బికమ్ అ టఫర్ ఎగ్జామినర్ each time, so you have to up your game, you have to answer all her questions, but as an actor I can say she's a completely different actor now from when appadi Sam ki ippadi Sam ki asalu pontune ledu. She is one more chapter now by herself. And నేను ఇంతకు ముందు కూడా అన్నాను, యాక్షన్ చేస్తే అబ్బా ఏం చేస్తుందిరా యాక్షన్ అనిపిస్తుంది, కామెడీ చేస్తే అబ్బా ఇంతకంటే బెటర్ ఎవరు చేయలేరు అనిపిస్తుంది, సో ఎమోషన్ చేస్తే అబ్బా చింపేసింది అనిపిస్తుంది. సో షీఈ్ ఏ గ్రేడర్ ఇన్ ఎవ్రీథింగ్. సో ఇట్స్ ఫన్. అండ్ మీలాగా నేను కూడా శామ్కి ఫ్యాన్నే, సో ఒక ఫ్యాన్గానే చూసా ప్రతిదీ నిజంగా. థ్యాంక్ యూ నందిని గారు. రాజ్ గారు, నేనే కొంచెం పాస్ ఇచ్చానండి మిమ్మల్ని క్వశ్చన్ అడిగే ముందు. అక్కడ ఆడియన్స్ రియాక్షన్ చూస్తున్నారు కదా, అసలు మామూలు క్రేజ్ లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ బాలీవుడ్లో మీరు డైరెక్ట్ చేసిన మూవీస్ చూసాము. అండ్ ఫ్యామిలీ మ్యాన్కి అయితే నేను చాలా చాలా పెద్ద ఫ్యాన్ని. అండ్ ఇప్పుడు మన టాలీవుడ్లో కూడా మీరు చాలా మూవీస్ ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఈ మూవీలో మీరు ఈ స్టోరీ స్క్రిప్ట్ రాశారు. సో మీకు ఎలా అనిపించింది ఈ మూవీ స్క్రిప్ట్? అసలు ఎలా మీరు, హౌ డిడ్ యూ కన్సీవ్ దిస్ ఐడియా? అండ్ నందిని గారిని యాజ్ అ డైరెక్టర్ మీరు చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? చాలా క్వశ్చన్లు ఉన్నాయా? ఒక్కొక్కటి విడమర్చి అడగనా? ఇట్స్ ఓకే సార్. నోస్ తెలుగు అమ్మా కొంచెం వస్తుంది. క్లుప్తంగా చెప్పమంటారా, విశదీకరించాలి? చూసారా, మీకైనా విశ్లీకరణ తెలుసా? ఎవరు సార్ డజన్ నో తెలుగు అని చెప్పింది? విశ్లీకరణ అంటే అర్థం ఏంటో చెప్పు. నీకే తెలియదు సగం తెలుగు ఆయనకు వచ్చినంత. తిరుపతి అబ్బా మాది. మరి అట్లుంటది మనతోని. మా తిరుపతి భాషలో మాట్లాడిచ్చాము, అందుకనే ఆ డైలాగ్ కూడా ఒక్కొక్కరిని కొడతాను చూడు, అది మా ఊరి భాష. సో క్వశ్చన్ ఇస్ why Nandini was an automatic choice because their friendship and they had a great relationship. She's a solid director and they're great friends. She's been maintain some discipline guys. అల్లాడిపోవద్దు, డిసిప్లిన్ మెయింటైన్ చేయండి చాలు. క్వశ్చన్ అడిగింది ఎవరైతే వాళ్ళు తెలుగు రాయడం వచ్చా? ఫస్ట్ చెప్పండి, ఆ క్వశ్చన్ ఎవరైతే అడిగారో వాళ్ళు తెలుగు రాయడం వచ్చా అండి? మీకు తెలుగులో రాస్తారా మీ క్వశ్చన్? ఒక్క పదమే వచ్చు. ఎవరికి రాదు రాయడం, అన్ని ఇంగ్లీష్లో రాస్తూ ఉంటారు. సమంత అని రాస్తావా? వేసుకో, పచ్చబొట్ట వేయించుకో. మీరుండండి బాబు, ఆయన క్వశ్చన్ మర్చిపోతున్నారు. ఈ సినిమాకి పేరు వెన్ ఐ థాట్ ఆఫ్ ద కాన్సెప్ట్ మా ఇంటి బంగారం అనేది మామూలుగా ఆప్యాయంగా ప్రేమతో పిలిచే పదం, కానీ దాని వెనకాలే చాలా మీనింగ్ ఉంది అనిపించింది నాకు. బికాస్ వన్స్ ఇట్స్ యువర్ సంథింగ్ అఫెక్షనేట్, దాని వెనకాల ఒక పొసెసివ్నెస్ వస్తుంది, కంట్రోల్ వస్తుంది. సో దేర్ ఈస్ ఆల్సో స్లైట్లీ మోర్ డీపర్ డార్కర్ సైడ్ టు ఓనింగ్ సంబడి. బాబు
టోల్ ఫీజ్ కట్టొచ్చావా లేదా? ఇక్కడ టోల్ గేట్ ఒకటి ఉన్నాయి కదా. ఆన్సర్ పాస్ అండి, ఇంకంతే, ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి మీరు. కష్టమే మాట్లాడడం. నేను క్వశ్చన్ ఎత్తుక్కునే వరకైనా మాట్లాడతారేమో అనుకున్నాను సార్. వెరీ నైస్ సార్, అమేజింగ్. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ప్రిపేర్ అవ్వలేదు ఎగ్జామ్కి? ప్రిపేర్ అయ్యారా లేదా? గుడ్ ఈవినింగ్. ఎక్కువ మాట్లాడను, సమంత గారు ఉన్నారు. నన్ను క్వశ్చన్ అడిగినండి, ఆయన ఆల్రెడీ ఆన్సర్ ప్రిపేర్ అయ్యి వస్తే నేను క్వశ్చన్ అడగడం. ఓకే, సో సమంత గారు ఆల్రెడీ మిమ్మల్ని హీరోగా లాంచ్ చేశారు శుభం మూవీలో కదా, ఐ రైట్? సో మీరు డైరెక్షన్ కూడా చేస్తున్నారని విన్నాం, మేము చేస్తున్నారు అండ్ అక్కడక్కడ చూస్తున్నాం కూడా మీ అప్డేట్స్ అన్నీ. సో ఒకవేళ సమంత గారితో నెక్స్ట్ మూవీ మీరు డైరెక్ట్ చేయాలి అనుకుంటే ఎలాంటి స్టోరీలో ఆవిడని హీరోయిన్గా తీద్దాం అనుకుంటున్నారు సినిమా? హీరోనండి, హీరోయిన్ అని అనుకోలేదు. నేను హీరోగానే చూడాలనుకున్నా. యాక్చువల్లీ మా ఇంటి బంగారు లాంటి సినిమానే అనుకున్నా, అలాంటి యాక్షన్ చూడాలనుకున్నా. అందుకని నెక్స్ట్ ఆలోచిస్తా. Please do subscribe to Tea Time Telugu. Please subscribe Tea Time Telugu. Hi guys, please subscribe Tea Time Telugu.